మాటలు మీడియా ముందు కూకుని నచ్చినట్టు మాట్లాడుకోవచ్చండి. ఇప్పుడు పద్మనాభం గారు కూడా అంటున్నారు కదా, కుక్కలా తిరిగాం ఆయన వెనకాల. ఇవాళ మూటల అందులోకి పవన్ కళ్యాణ్ తరుము కొడతాను, ఇంకొకరిని తరుము కొడతాను అంటున్నాడు. అసలు ఆడు లేదు కూడా తెలదు. అంతలాగనకట్టి ఆ యదవెనక తిరిగాం సత్యం. పాపులు పోలీసులు ధర్మారం నుంచి బట్టి కిలంపూడి దాకా తరుము కొట్టారు. అలాంటి ఇవాళ కూకుని ఎవడో రెడ్డి పేరు మార్చేసుకుంటారట. తప్పు కాదు కదా. ఇప్పుడు పేరు మార్చేసుకోవడం ఏంటి? ఆయన తప్పు లేదు. ఎవరి పార్టీ ఆడిది చేయమనండి, చేసి అతను దాన్ని ఏదో చూపెట్టి పవన్ కళ్యాణ్ తరుము కొడతానంటున్నాడు కదా, కొట్టి చూపెట్టమనండి. యువత మేమే పవన్ కళ్యాణ్ సత్త ఏటో పిఠాపురం చూపెడతాం. అతను పెద్ద నాయకుడే కదా, అతను చూపెట్టమనండి. అంతేగాని ఇంటి పేరు మార్చేసుకుంటాను, ఎవరికో పుట్టేనంటాను, ఇలాంటి మాటలు కాదు. అతను ఏమైనా దనుంటే గ్రౌండ్లో తిరిగి నిరూపించమనండి. అదండి జనసేన కార్యకర్తగా చెప్తున్నాను. తాడిపత్తి మన నాన్నగారి పేరు సామినేని నాగరాజు, నా పేరు అర్జున్ రావరాజు అండి. సామినేని అర్జున్ రావరాజు. ఆ నాయకుడికే ఇసురుతుండు కూడా. ఆయన వెనకాల ఆయన ఎన్నాలో ఉద్యమం చేస్తే అన్నాలో కూడా బట్టలు ఇప్పు తిరిగాం. ఆయన వెనకాల పోలీసులతో లాఠీ చార్జీలు ఎన్ని చుట్లు తినామో తెలియదు. మా తమ్ముడు ఏదో ఇవాళ కూడా కాల్ పనికి రాకుండా ఉన్నాడు. మా తమ్ముడికి ఇవాళ ఎవడో డబ్బులు ఇచ్చాడని, డబ్బు కట్టలట్టుకున్నాడని పార్టీ మారిపోయి నేను రెడ్డిని ముద్రగడ్డ రెడ్డి కింద పేరు మార్చేసుకుంటాను, లేకపోతే ఇంకో రెడ్డి కింద తప్పులేదు. నీకు మారిపోతూ ఉంటే మారిపోవచ్చు. అంతేగాని నీ వెనకాల మాకులాంటి అమాయకులను మోసం చేసి నువ్వు డబ్బు కట్టలంతులోకి మారిపోకూడదు కదా. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మిథున్ రెడ్డి కానీ వేరే ఇతరత్ర కీలక నాయకులు పెట్టండి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన జరే ఇక్కడ డిపాజిటీ ఉండదండి. మిథున్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన జరే ఇక్కడ డిపాజిటీ ఉండవండి. పవన్ కళ్యాణ్ కొనసాడి అయిపోయింది. ఇదే మాట ఇవాళ చెప్తున్నాను. మన ఎలసిన అయిపోయాక 13వ తారీఖుని మీకు క్లియరెన్స్గా తెలిపోతాను. నేను చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్కి తక్కువ వచ్చినా 130,000 మెజార్టీతో వస్తాండి. 130,000 మెజార్టీతో నెగ్గుతాడండి. గీతకి 30,000 నుంచి 35,000 ఓట్లు పడతాయండి. ఇది కన్ఫామ్. అది కూడా ఏంటి క్యాడర్ ఉంది కాబట్టి, వైఎస్ఆర్ క్యాడర్ ఉంది కాబట్టి అది పడుతుంది. వైఎస్ఆర్ కూడా చాలామందికి చుట్టంగా మారిపోయారండి. ఏంటి పక్కగా వైఎస్ఆర్కి చేసేవాడి. సందాలు కూడా ఇచ్చేవాడి. మేము సందాలు కూడా ఫోన్పే చేసాం. ఇంటికాడ అన్నది సామాన్లు తెమ్మంటే లేవని వాళ్ళు కానీ సందాలు ఇచ్చేసేవాడి. ఇప్పుడు ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పట్ల ఎక్కడండి, ఎక్కడ మీరు వైఎస్ఆర్సీపీ పట్ల ఎక్కడ ఎక్కువగా డెవలప్మెంట్ లేదండి. మామూలుగా మనల్ని బళ్ళు మీద అంట మన పనులు మానుకుని బళ్ళు మీద తిరగనాకే పనులు మానుకుని తిప్పుకునేవారు. అంతేగాని మామూలుగా గెలిచాక ఆవిడ పట్టించుకోవడం అంటే ఏం లేదు. అంత అటర్ ప్లాపే ఏదో చేస్తాడు అనుకున్నాం. కానీ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఎవరికి ఇస్తున్నాడు? సంక్షేమ పథకాలు దేనికి పనికిరావు కదండి. రోడ్డు ఉందండి, ఏ రోడ్డు కూడా పనికి వచ్చేలా లేదు. ఇప్పుడు అమ్మఒడి 15,000 వేస్తున్నాడండి. 15,000 వేస్తే కరెంటు బిల్లు నాకు 170 రూపాయలు వచ్చింది. ఇవాళ 1,270 రూపాయలు వచ్చింది. అంటే 900 చిల్లర కడుతున్నాం. అంటే సంవత్సరం కింద కడుతున్నానండి. అందులో ఓన్లీ దాంట్లోనే పోతుంది. నూనె ప్యాకెట్ వచ్చి 200 ఉండేది మొన్నటి దాకా. అంటే ఇప్పుడు 100 రూపాయలకి అవ్వింది. అలాంటి దాంట్లో ప్రతి దాంట్లోనే ఉంది. ఇప్పుడు బ్యాందీ ఉందండి, ఇప్పుడు 70 రూపాయలకి వచ్చింది. ఇవాళ 210 రూపాయలు 220 రూపాయలు తీసుకుంటున్నాడు. పెదల స్పిరిట్ సగం మంది వస్తున్నారు. ఇప్పుడు దాంట్లో లెక్కేసుకుంటే ఎంత అవుతుంది? నెలకు 3,000 రూపాయలు. 100 రూపాయలు చూసుకున్నా 3,000 రూపాయలు, 36,000 అవుతుంది. అతని ఇచ్చేది ఎంత? సంక్షేమ పథకాలు అంటే ఏదో ఇప్పుడు అలా కాదు. ఇది బోని ఏదో కోడి పిల్లలు పెట్టుకుంటూ వాళ్ళు నూకలు పడిచినట్టు పడియడం అండి. 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు లాక్కోవడం, 90 రూపాయలు వాళ్ళ జైలు పెట్టుకోవడమే. సంక్షేమ పథకాలు ఎవరికి కావాలండి? చేయమనండి. అభివృద్ధి చేస్తే మంచిదే కదా. ఏ రోడ్డు అన్న జరే ఇప్పుడు మొత్తం మన ఏపీలో ఈ రోడ్డు పోసామని అనిపించమనండి. ఎక్కడ ఏ రోడ్డు పోయలేదు, ఎక్కడ భవనం కట్టలేదు. సచివాలయాలు మాత్రం కట్టారండి, బొమ్మలకు నిలబెట్టారు. అంత ఏమీ లేదు, ఉపయోగం లేదు. ఉపయోగం లేదంటే సిస్టమ్ ఇక్కడ మీకేం ఉపయోగపడలేదు. వారంటీ అంటే వారంటీ సిస్టమ్ ఉపయోగం ఉందండి. ఎలాగ ఉందంటే పింఛనీలకు ఉంది. అంతే తప్పితే 5,000 ఇచ్చి వారంటీలు మా గ్రామానికి వచ్చి 54 ఉన్నారు వారంటీలు. అంతమంది పని లేదు. వారంటీలు వచ్చి ఒక 80 నెట్టుకుని ఆ పింఛనీలు ఇచ్చే వరకే కదా. ఆ పింఛనీలు ఒక 5-6తో కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుని ఇప్పుడు కూడా తిరుగుతున్నారండి వాళ్ళు కార్యకర్తలు. అంటే మామూలుగా వారంటీల కింద ఉంటే ఇబ్బంది అవుతుందని వారంటీ రాజీనామా చేసేసి ఇప్పుడు మామూలుగా ఇంటింటికి తిరుగుతున్నారు. ఏమనరు కదా అని. తిరగడం తప్పు లేదండి. ఎవరి కార్యకర్త వాళ్ళకి తిరగచ్చు, తిరగమని వద్దని గటాను. వారంటీ వలన కూడా ఉపయోగం లేదండి. పిసరు కూడా ఉపయోగం లేదు వారంటీ వలన. వారంటీ ఏంటంటే ముసలి ఇంటికి డబ్బులు పట్టుకెళ్ళి ఇచ్చారన్నా ఒకటి తప్పితే రెండో ఏమీ లేదు వారంటీకి. పిఠాపురంలో రాజకీయ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయన్న?
బాగాలేదన్న 5 years నుంచి డెవలప్ ఏమీ లేదు, అభివృద్ధి ఏమీ లేదు వైఎస్ఆర్సీపీ. పిఠాపురం చూస్తే అర్థమవుద్ది, అందరికీ వస్తున్నారు కదా, మీరు చూస్తారు కదా. అంటే ముఖ్యంగా ఏంటి సమస్యలు ఇక్కడ? సమస్యలు ఏంటన్నా, రోడ్లు బాగాలేదు, ఎదరెళ్తే ఫ్లైఓవర్ ఒకటి పడుద్దన్న, ఇక్కడ ఎదరికెళ్తే ఆ బ్రిడ్జ్ పడిపోయేలా ఉంది, ఏ స్కూల్ బస్సు వెళ్ళినా చాలా ఇబ్బంది అందులో. అలాంటివి చాలా ఉన్నాయన్న చెప్పుకోవడానికి. ఇక్కడ గత వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏం అభివృద్ధి చేయలేదంటారు. ఎందుకు గెలిపించామో తెలియదన్న, పార్టీని పెట్టి గెలిపించాం ఆయన్ని. ఆయన ఉప్పడ బస్ స్టాండ్లో ఉన్నాం మేము, ఈ సెంటర్లో 2-3 సార్లు కనిపించారు మాకు ఆయన. అంటే సెంటర్లో ఉన్న వాళ్ళకే 2-3 సార్లు కనిపించారంటే చుట్టుపక్కల పల్లెటూరులకు ఆయన కనిపించే ఉంటారు ఇప్పటికి వచ్చి. ఆయన్ని పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న అభిమానంతో జగన్ గారు చేస్తారన్న నమ్మకంతో గెలిపించాం. ఏది లేదన్న, అటు మోసపోయి ఇటు మోసపోయి. మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంది అంటారు పిఠాపురంలో? పిఠాపురం వన్ సైడ్ అన్న, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, గెలిపిస్తాం, అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కూడా ఉంది. చుట్టుపక్కల ఏరియాలో ఆయన అధికారంలో లేనప్పుడే చాలా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు అనుకుంటున్నాం. అయితే చాలామంది ఇక్కడ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్కి ఓడిపోతే ఒకవేళ గెలవకపోతే పేరు మార్చుకుంటా అంటున్నారు. ఆయన నిన్న ఒక స్పీచ్ ఇచ్చారన్న, ఏంటనంటే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే నేను పేరు మార్చుకుంటానని స్పీచ్ ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటారట. 5వ తారీఖున మేమే కిర్లంపూడి వెళ్తామన్న, ఉన్నారు కొంతమంది యూత్ ఇక్కడ పిఠాపురం. 5వ తారీఖున ఆయన దగ్గరికి వెళ్తాం. పేరు ఎలా మార్చుకుంటారో, నామకరణం మళ్ళీ చేసుకుంటారేమో మరి తెలీదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో, రంగులు వేసుకుంటారో, యాసాలు వేస్తున్నారో, ఆయన గెలిపించకూడదని. ఎంత మెజారిటీ వస్తుందో ఆయనే చూస్తారు కదన్న. ఆయన మాటలో ఒక వరకు పట్టించుకున్నాం అన్న, చాలా వరకు తునిలో గొడవైనప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఒక వాల్యూ ఇచ్చేవాళ్ళం. కాపులు అనేవే కాదు, బీసీలు అనే కాదు, చాలామంది ఇది చాలా చాలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా ఆయనకి ఎవరో లేరన్న, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు, వ్యతిరేకమే అంతా ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే ఛాలెంజ్ చేశారో అది అసలు నెరవేరదంటారు. అస్సలు అన్న జీరో. ఆయన పట్టించుకున్నవరే లేరు, ఆయన చుట్టుపక్కల 10 మంది లేరన్న. ఇప్పుడు పిఠాపురం వస్తే ఆయన ఒక 1000 మంది వచ్చేవారు, కాపులే కాదు, బీసీలే కాదు. ఇప్పుడు జీరో అన్న, ఆయన జీరో. అటుపక్కే మొన్న కిలంపూడిలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టిన రోజే ఎవ్వరో ఇంటికి వెళ్ళో పెద్ద పెద్ద కేకలట. ఇప్పుడు వెళ్తారన్న, నిన్న వెళ్ళే ఉంటారు. నిన్న స్పీచ్ ఇచ్చి రంగులు వేసుకుని వాడు గెలకూడదు పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా ఆయన. మరి వంగా గీత గారు గతంలో ఇదే పిఠాపురం నుంచి గెలుపొందారు కదా? గెలుపొందారని ఆవిడ పట్ల అయితే చాలా అభిమానం అన్న పిఠాపురం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్, వంగ గీత గారు కాబట్టి కొద్దిగా ఓట్లు ఆవిడకి వెళ్తాయని. ఇంకొకరు అయితే అసలు చూసుకోగలదు, ఇంట్లో కూర్చోవచ్చు. ఏంటి ఇంకా వన్ సైడ్ అయిపోతుంది ఓట్లు. 2,30,000 ఓట్లు ఉన్నాయి పిఠాపురాన్ని. వన్ సైడ్ అయిపోతుంది మొత్తం అంతా. గీత గారు కాబట్టి కొన్ని ఓట్లు వెళ్తాయి. ఏంటంటే ఆవిడకి పార్టీ పరంగా మైనస్ అన్న, మనిషి పరంగా కాదు. మనిషి పరంగా అయితే మా పిఠాపురం చాలా వర్కులు చేశారు కొన్ని, పార్టీ పరంగా చాలా మైనస్ అన్న. ఏంటంటే జగన్ గారు మైనస్ కాబట్టి అంతే. మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు ప్రచారానికి, ఎలా అనిపిస్తుంది? ఓకే అన్న, వస్తారన్న. ఏంటి తమ్ముడు నిన్న అన్నారు గీత గారు ఏమనంటే, మెగాస్టార్ గారికి చెల్లెలు లాంటిదాన్ని నేను, నాకు ఓటు వేయొద్దని చెప్పరు అంటున్నారు. మరి సొంత తమ్ముడు పోటీ చేస్తున్నారు కదా, ఓటు వేయొద్దని చెప్పరు కానీ వాళ్ళ తమ్ముడిని గెలిపించమని చెప్తారు కదా కన్ఫామ్గా. పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి కదా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తానని తెలిసినప్పటి నుంచి పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది, ఎలా అనిపిస్తుంది? మారిమోగిపోతుందన్న. ఆయన పోటీ చేస్తున్నానని మంగళగిరిలో ఆయన అనౌన్స్ చేసిన రోజు దగ్గర నుంచి మా ఎమ్మెల్యే ఆయనే అన్న, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కూడా మాకేమైనా సమస్య వస్తే మేము ఆయన దగ్గరికి వెళ్తాం. ఇంకా పెన్ను దొరకవు కానీ మేము మర్చిపోయాం ఆల్రెడీ. ఆయన మర్చిపోవడం ఏంటి, ఆయన కనే కనిపించట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది మీరు? ఖచ్చితంగానన్న. ఏంటి ఇప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడే చుట్టుపక్కల ఏరియాలో అన్ని ఎంతో కొంత చేశారు. మొన్న వైజాగ్లో ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే, వైజాగ్లో 40 బోట్లు కాలిపోయినాయి, ఒక్కో బోటుకి 50,000 ఇచ్చారు. ఇప్పుడు నా డబ్బులు రూపాయి, నేను ఎవరికైనా నాకు 10 ఉంటే రూపాయి పెడతానన్న. ఏ అధికారంలో లేకపోయినా ఆయన అధికారంలో లేనప్పుడు ఎలాంటి చిన్న చేస్తున్నారంటే పెద్ద చేయడానికే ఉందన్న. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు కదా పోలవరం? ఇచ్చారన్న. పోలవరం నేను ₹1,00,00,000 ఇచ్చారు స్పీచ్. అది పూర్తిగా నేను వినలేదు, చూస్తే మాట్లాడతాను. ఓకే అన్న. నా పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది? వంగా గీత వర్సెస్ పవన్ కళ్యాణ్, ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి? వంగా గీత అంటే అండి, ఏదో వంగా గీత అంటే 3 సార్లు చేశారండి, ఎవరికి కనిపించినట్టు ఏమీ కనపడలేదండి. మొన్నేమో ఏం పేరండి, పెన్ను దొరబో చేసాడండి. అసలు డిపాజిటే లేదండి. మాకు ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫ్లైఓవర్ అవును కానించనే కాదండి, పిఠాపురం అభివృద్ధి కోసం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారండి. నేషనల్ లెవెల్లో కూడా మనకి వర్మ గారితో పని లేదండి, ఎవరితోటి పని లేదు, వైఎస్ఆర్ జగన్తో పని లేదండి. పిఎంఏ డైరెక్టర్గా ఇస్తానంటున్నాడండి మన పిఠాపురం అభివృద్ధి చెందనాకండి. అంతకు శాతం మనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుందని నా మాట అండి. మాటే కాదు, జనాలు కూడా ఏకజ్ఞానంగా 150,000 మెజార్టీ మీద కొట్టుకొస్తారని చూస్తున్నామండి మేమైతే. నిన్న ముద్రగడ పద్మనాభం గారు అన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గెలిస్తే తన పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు. దానిపై కాపోడి రెడ్డికి ఎలా మార్చుకుంటానండి, నేను మాలోండి మాలోని కాపోడికి ఎలా మార్చుకుంటానండి, అవి పనికిరాని మాటలండి. అవి
పనికొచ్చే మాటలు కాదు. ముద్రగడ పద్మనాభం అవ్వచ్చండి, వైఎస్ జగన్ అవ్వచ్చు, కానీ ఏ క్యాస్ట్లో పుడితే ఆ క్యాస్ట్లో చేసుకోవచ్చు. రెడ్డిగా మారుతాను, కాపుగా మారుతాను అనేది కరెక్ట్ కాదండి. అది ఆయన అనడం. ముందేమో లేఖలు రాసి పవన్ కళ్యాణ్ మంచోడు అని చెప్పడం, ఇప్పుడేమో ఇలా చెప్పడం, అది కరెక్ట్ అసలు ఎటువంటి సంబంధించడం నాకు నప్పలేదండి. ముద్రగడ దాని మీద తీవ్రంగా ఖండిస్తానండి ఆ విషయంలో. ఇంకేంటండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారని తెలిసిన తర్వాత పిఠాపురం పేరు దేశవ్యాప్తంగా మారుమైపోతుంది. గర్వకారణంగా ఉందా? గర్భకారణంగా అంటే అండి, పిఠాపురాన్ని ఇంత బాగా మేము పిఠాపురాన్ని పుట్టామా, ఇన్ని దేవస్థానాలు ఉన్నాయా, ఇన్ని దేవస్థానాల దగ్గర పవర్ స్టార్ అయినా ఆయన ఒక ఆయన వచ్చి ఇక్కడ నామినేషన్ వేసాడా. మొన్న జనాలకి అందరికీ తెలుసండి, మొన్న నామినేషన్ వేసిన రోజునే మొత్తం ఏ రోడ్లు ఖాళీ లేవండి. వేసాడా. కాకినాడ మాది కాకినాడ అని చెప్పుకునేవాళ్ళు అండి. ఇప్పుడు పిఠాపురం అని చెప్పుకుంటే కాకినాడ పిఠాపురం పక్కన ఉందని కాకినాడ అని చెప్పుకోవాలండి. ఇప్పుడు మాకు మెగాస్టార్ పవన్ కళ్యాణే రావాలండి మాకు ఈసారికి. వైఎస్ఆర్ కానీ జగన్ కానీ ఎవరు వచ్చినా ఏమీ చేయలేదండి. ఏదో పిల్లలకి పేదలకి పనిచేస్తాం కాదండి, పనిచేయడం అది కరెక్ట్ కాదండి. మాకు పరిశ్రమలు కావాలండి. పేద విద్యార్థులకి, చదువుకున్న స్టూడెంట్లకి, వీళ్ళందరికీ ఆటోమేటిక్గా అభివృద్ధి కావాలండి. మాకు ఈ అభివృద్ధి అవుతుందని మేము పవన్ కళ్యాణ్ వస్తే ఆశిస్తున్నామండి. యూత్ తరపులోనండి నేను పక్కాగా మాట్లాడేది కుర్రోళ్ళ తరపునండి. ఇప్పుడు యువతరం తరపున కూడా మాకు పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నామండి. ఇది వైసీపీ వాహన మిత్ర అని చెప్పి పథకం ఇస్తుంది కదా, అదేం వర్కౌట్ అవ్వట్లేదు. వాహన మిత్ర ఇస్తున్నాడండి మాకు. ఇప్పుడు 10,000 వాహన మిత్ర ఇస్తున్నాడండి. తర్వాత పోలీసుడు 1000 రూపాయలు రాస్తున్నాడండి. ఇక్కడ బండి నిలబడితే 10,000 రాస్తున్నారండి. అది కరెక్ట్ కాదండి, మాకు కరెక్ట్ కాదు. వాహన మిత్ర ఇచ్చి పోదురండి. ఆయనకి ఏమన్నా ఉంటే మేము మాది 4 వీలర్స్ అని ట్యాక్స్లు తీసేమనండి. అప్పుడు వైఎస్ఆర్ అని మేము నమ్ముతామండి. ట్యాక్స్లు వాహన మిత్ర ఇస్తున్నాడని ట్యాక్స్లు 1000 రూపాయలు పెంచేస్తాడండి. అది కరెక్ట్ ఏంటండి మాకు. దీనికే కాదండి, ప్రతి దానికి ట్యాక్స్లు పెంచుతున్నాడండి. వాహన మిత్ర ఇచ్చాడు, ట్యాక్స్ పెంచితే అంటే 3 నెలల్లో మేము సంవత్సరంలోనే ఇంకా ఆయన ఇచ్చిన 10,000కి ఇంకో 15,000 అగనంగా పెట్టి కడుతున్నామండి మేము. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం ముఖ చిత్రం మారిపోతుంటారా? ముఖ చిత్రం మారిపోద్దానండి మన నరేంద్ర మోడీ గారే చెప్పారండి. అలాగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇక్కడ పెట్టారు కాబట్టి అండి, ఆయన గాలికి ఫ్యాన్ గాలి అంటున్నారు, కానీ ఫ్యాను ఆయన ఒక దాడికి తట్టుకోలేక టీ గ్లాస్ అందులో పోతే మొత్తం ఫ్యాన్ బేరింగ్లు అన్నీ ఇరిపోయండి, కట్ అయిపోతాయండి. అదండి. ఓకే, అవ్వలేదు మరి ఈసారి చాలా గట్టిగా ఉంది పోటీ. అది కూడా ఓకే అయిందంటే దాన్ని బట్టి వేస్తానని అంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ మీరు వైసీపీది చూస్తున్నారు ఇప్పుడు ఎలా పాలన ఉందో. సో ఈసారి మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ వైసీపీకి అవకాశం ఇస్తారు? మార్పు అయితే కోరుకుంటున్నామండి. ఈసారి మరి పవన్ కళ్యాణ్ నెగ్గించుకుందాం అనుకుంటున్నాం. ఏంటి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చి రాజకీయం చూస్తాం కదండి, అన్ని విధాలుగా తెలుగుదేశం చూస్తాం. అంటే ఆయన కూడా ఇప్పుడు మాలో కలిసాడు, కానీ మరి ఇప్పుడు డైరెక్టర్ పవన్ కళ్యాణ్ అయితే మరి చేస్తారు కదా. అయితే చాలా గుర్తులకి ఇండిపెండెంట్లకి గ్లాస్ గుర్తు ఇచ్చేస్తున్నారు కదా, మరి ఇక్కడ ఓటర్లు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా? కన్ఫ్యూజ్ అయితే ఎవరండి, మహా అయితే బాగా తెలియని ముసలోళ్ళు అయితే 2-3 ఓట్లు అవ్వచ్చు, కానీ చాలామంది అయితే గ్లాస్కి గట్టిగానే ఫిక్స్ అయ్యారండి. వచ్చేయండి పువ్వులు కుండి అని, నెక్స్ట్ బకెట్ అని ఈ టైపు సృష్టిస్తున్నారు, కానీ గ్లాస్కి అయితే క్లారిటీగా వేస్తారండి. ఓటర్స్ అందరూ క్లారిటీగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి వేయడానికి. సో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కోరుకున్నారు, అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? డెఫినెట్గా చేస్తారండి. ఆయన చేయకపోతే ఏం పని అవుతుంది, చేస్తారు. సో పవన్ కళ్యాణ్ ఒకలే కదా సార్, టీడీపీ బీజేపీతో కలిసి వస్తున్నారు, కూటమి అవకాశాలు ఎలా ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు ఆపురం పరంగా అయితే వస్తే జనసేన వస్తే సరిపోతుందండి, కానీ వీళ్ళ కూడా గెలిచాక ఇంకా చూసుకునే పని అయితే లేదండి. ఆయన ముందుసారే చెప్పాం ఇక్కడ నిలబడమంటే ఆయన వేరేగా నిలబడ్డాడు, మరి ఆయన నెక్స్ట్ ఇంకా పిఠాపురం అయితే చూసుకునే పని లేదండి, గెలుస్తాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారన్న తర్వాత ఈ పిఠాపురం అనే ఊరి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. స్థానికుడిగా మీకు ఎలా అనిపిస్తుంది, ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందండి, మంచిగా అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం చిన్న పల్లెటూరుగానే చూసేవారు, ఇప్పుడు పిఠాపురం అంటే కాకినాడ సమానంగా అవ్వింది. మరి ఎందుకంటే మరి ఆయన ఇక్కడ నుంచి చూడడం వల్లే కదా. ఇప్పుడు కాకినాడ పక్కన పిఠాపురం అంటారు, కానీ ఒకప్పుడు పిఠాపురం అని అనేవారు. ఎందుకంటే ఇంక ఇప్పుడు దానికి దీనికి కలిసిపోతుందండి, ఇంకా టాక్ అనేది ఇంకా ఆటోమేటిక్గా ఇంక 2 ఒకటిగానే అయిపోతున్నాయి. ఇంకా ఆయన నెగ్గడంటే ఇంక చూసుకునే పని అయితే లేదు. పవన్ కళ్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో మీ సమస్యల గురించి వివరించి పిఠాపురాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు ఏంటి? చిరంజీవి గారు రాబోతున్నారండి, ఆయన మంచిదే కదండి. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వస్తూ ఉంటున్నారు. వాళ్ళు వచ్చినా మామూలుగా వస్తారు, కానీ ఎలాగైనా సరే రాజకీయ పరంగా ఆయనకి మంచి సపోర్ట్ అయితే పిఠాపురం ఉంటుందండి. వంగా గీత గారి కూడా ఇక్కడ స్థానికురాలే, ఆవిడ కూడా గతంలో పిఠాపురం నుంచి గెలుచున్నారు, మరి ఆవిడకి ఎడ్జ్ ఉండే అవకాశం లేదంటారా? అవకాశం లేదంటే గెలిచిందండి. ఆవిడ గెలిచింది, ఆవిడ ఆయంలో కొన్ని చేసింది, కానీ తర్వాత ఇంకా రావడం మానేసింది. ఆవిడ ఇంకా రావడం మానేయడంతో మరి అలా మళ్ళీ వెనకబడ్డారు. అయినా కొత్తదనాన్ని కోరుకుంటున్నారండి. ఇంకా
సరే. ఇది వన్ వే విన్ అండి పవన్ కళ్యాణ్ గారికి. మేము ప్రచారం చేస్తూ ఒక వారం రోజుల నుంచి చేస్తున్నాము. ప్రతి ఒక్కరి దగ్గర ఒకే మాట, మన జనసేన పార్టీ కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే మాకు మంచి జరుగుతుంది అనేసి అందరూ కూడా ఇంటిలోకి ఆహ్వానించి మేము జనసేన పార్టీ నుంచి వచ్చామంటే వాళ్ళు మాకు ఇస్తున్న ఆదరణ చూస్తే కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు 1,00,000 ఓట్ల మెజారిటీతోని గెలడం 100% అవుతుంది. నిన్న ముద్రగడ పద్మనాభ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిస్తే తన పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటున్నారు. ఆ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఒకప్పుడు కాపుల కోసము పద్మనాభం గారు నేనేమోని అన్నీ వదిలేసుకుంటానని చెప్పి మధ్యలో వదిలేసిన వ్యక్తి. అతను ఇట్లా మాట్లాడడము పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నాకు చాలా బాగా గుర్తుంది, ఒక ర్యాలీలో అతని మీద ఎవరో అంటే ముద్రగడ గారి మీద ఏదో ఒక పోస్టర్ ఇలా పెడితే పవన్ కళ్యాణ్ గారు పెద్దల్ని మనం గౌరవించుకోవాలి, మనం ఏమోని వాళ్ళకి కంపల్సరీగా ఇలాంటి పోస్టులు పెట్టకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇలాగా మన ఒక కాపు నాయకుడు అయ్యి పవన్ కళ్యాణ్ గారు మీద ఇలాంటి వ్యాఖ్యలు, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో చేరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాంటి వ్యక్తో, అట్లాంటి వ్యక్తి అంటే అతను మనం ఎప్పుడు ఇవాళ మనం మేడే కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు గెలవపోయినా ఈ భవన నిర్మాణ కార్మికులు వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది, శాండ్ మాఫియాతోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు పొట్ట కొడుతుందంటే వాళ్ళు వచ్చి అడిగిన ఆ 2-3 రోజుల్లోనే అతను ఇంకా తేరుకోలేదు. ఎందుకంటే అతను ఇంత చేసినా కూడా ప్రజలు ఆదరణ మనకి ఎందుకు దొరకలేదని ఒక బాధతో ఉన్నారు. అంటే ఏదో మనకి అతను ఏదో సీఎం అయిపోవాలో అట్లా అని కాదు, అలా అతను ఆ బాధలో ఉన్నా కూడా విశాఖపట్నం వచ్చి, ఎందుకంటే నేను విశాఖపట్నం నుంచి వచ్చా ఇక్కడ పవన్ గారి కోసం, అతను ఆ బాధలో ఉన్నా కూడా విశాఖపట్నం వచ్చి లాంగ్ మార్చ్ భవన నిర్మాణ కార్యక్రమం అంటే కార్యకర్తల కోసం అంటే వాళ్ళ కోసం చేశారు. అంటే అతను ఎవరన్నా అతన్ని చిన్నది అడిగినా కూడా వచ్చి స్పందిస్తారు. ఇప్పుడు ముద్రగడ గారు ఇలా మాట్లాడారంటే అతను వ్యక్తిత్వంగా వదిలేస్తాము, ఎందుకంటే ఎవరని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రతి మనిషికి కూడా మీడియా ద్వారా కానీ వేరే విధంగా కానీ అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. ప్రధానంగా చెప్పండి, లోకల్ నాన్ లోకల్ అంశాన్ని వైసీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు, దాని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తారనుకో ఇండియా అమెరికా వచ్చి ఓటు వేయాలి. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అని పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే వర్తిస్తుందా? ప్రతి చోట ఇప్పుడు నేను చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరెవరికి ఎక్కడ ఇచ్చారు లోకల్గా నాకు కావాలి. మనం చూస్తే ఒక దగ్గర ఓడిపోతారు అని ఏదైనా ప్రచారం వచ్చినా వాళ్ళ మీద ఏదైనా సర్వే వచ్చినా వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట నాన్ లోకల్ చోట పెట్టి వాళ్ళకి మళ్ళీ ఎమ్మెల్యే పోస్టు ఉన్న వాళ్ళకేమో ఎంపీలు చేసి ఎంపీలనేమో ఎమ్మెల్యే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నా అతను లోకలే. మన అందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, మనం అందరం కూడా భారత మాత బిడ్డలం. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంని ఎంచుకున్నారు, పిఠాపురం అభివృద్ధి చేస్తారని చెప్పడం జరిగింది. దీంట్లో లోకల్ నాన్ లోకల్ అనే అంశం కూడా ఏమీ లేదు. ఆఖరి ప్రశ్న, అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, మెగాస్టార్ గారు చిరంజీవి రాకెప్పుడు ఉంటుంది? మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారని మాకు కూడా వచ్చింది, కానీ అది ఇంకా మాకు తెలియదు. కాబట్టి మేము ఇక్కడ లోకల్ లెవెల్లో మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అతను డెఫినెట్గా వస్తారు, ఎందుకంటే తమ్ముడు కోసము. కానీ 5th అన్నారు, వస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.